Jesus. This call is now being recorded. So, is everything that has happened, is happening, and will happen for our good? జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ మన మంచి కోసం. ఎస్, అవునండి. కొన్ని కష్టాలు మనల్ని దేవుడికి దగ్గరగా చేస్తాయి. కొన్ని కష్టాలు మనం ఆత్మీయంగా ఎదుగులాగా సాయం చేస్తాయి. కొన్ని కష్టాలు మనకు నేర్పిస్తాయి. కొన్ని కష్టాలు మనల్ని తగ్గించే తత్వాన్ని తీసుకొస్తాయి. కొన్ని కష్టాలు మనల్ని బలపరుస్తాయి, ఆత్మీయంగా బలపరుస్తాయి. సో కొన్ని కష్టాలు మనము ఆత్మలో పరిపక్వత లేకపోతే మెచ్యూరిటీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. కొన్ని కష్టాలు మన సామర్థ్యాన్ని పెంచుతాయి. కొన్ని కష్టాలు మనం దేవుణ్ణి లోతుగా తెలుసుకునేలాగా చేస్తాయి. కొన్ని కష్టాలు మన విశ్వాసానికి పరీక్షలాగా వస్తాయి. కొన్ని కష్టాలు మనల్ని ఆశీర్వదించడానికి వస్తాయి. అందుకే నీ కష్టం వచ్చిందని బాధపడకు, భయపడకు. దాని వెనకాల దేవుడు ఏదో క్రియను చేయబోతున్నాడు, ఏదో ఆశీర్వాదాన్ని చేయబోతున్నాడు, నిన్ను ఘనంగా ఆశీర్వదించబోతున్నాడు. సో అదొక ప్రాసెస్. దేవుడు ఆ ప్రాసెస్ ని వాడుకుంటాడు. సో నిన్న చూసాము, గొప్పగా చూసాం మనము. సో ఏం చూసాం నిన్న? అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తా అన్నాడు. మనం ఏమైతాం? అవమానం రాగానే కృంగిపోతాం, కృషించిపోతాం. కానీ నీకు అవమానం రాకపోతే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఎక్కడ వస్తుంది? నీకు బ్లెస్సింగ్ రాదు కదా. సో డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ రావాలంటే నువ్వు అవమానం పడాల్సిందే. చూసారా? అర్థమవుతుందా అండి? సో అందుకే ఎవ్రీ బిహైండ్ వన్ నెగిటివ్, వన్ పాజిటివ్ విల్ బి దేర్. సో ప్రతి పాజిటివ్ వెనకాల ప్రతి నెగిటివ్ వెనకాల ఒక పాజిటివ్ ఉంటుంది. సో అది మాత్రం గమనించండి. ఇట్స్ ఓకే, జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని గుండె ధైర్యంతో బ్రతుకు. ఈ ఫార్ములా వాడండి ఎప్పుడైనా కూడా. ఇంటర్వ్యూకి వెళ్ళావు, రిజెక్ట్ అయ్యావు, అంతా నా మంచిగా అనుకో. మేబీ అక్కడ క్లయింట్ ప్రెషర్ ఉండొచ్చు, మేనేజర్ ప్రెషర్ ఉండొచ్చు. అందులో ఉంటే నువ్వు సుఖంగా ఉండకపోవచ్చు. దేవుడు నిన్ను తప్పించాడు అని అనుకో. సో లేకపోతే నువ్వు మ్యారేజ్ ప్రపోజల్కి వెళ్ళావు, ఆ సెట్ కాలేదు, అంతా నీ మంచిగా అనుకో. ఆ అమ్మాయి నీకు సెట్ కాకపోవచ్చు, ఆ అబ్బాయి నీకు సెట్ కాకపోవచ్చు. ఒకవేళ మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఉంటే జీవితాంతం కష్టాలు పడవచ్చు, లేకపోతే సుఖం ఉండకపోవచ్చు. క్యాన్సిల్ చేశాడు అనుకో దేవుడు, ఆ పాతాళంలో పడకుండా ఆపివేశాడు అనుకో దేవుడు. సో ఆ మైండ్ సెట్ తో ఉండాలండి. ఎందుకంటే మనం ఒక హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాము లైఫ్ లో. ఇది నాకు జరగాల్సిందే, అది జరగనప్పుడు మనము డిసప్పాయింట్ అవుతాము. ఇది నాకు కావాల్సిందే, అది పొందుకోకపోతే మనము డిమోటివేట్ అవుతాము. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్. సో నువ్వు నడుస్తూ ఉండు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండు, బిజినెస్ ప్రయత్నాలు చేస్తూ ఉండు. ఫెయిల్యూర్స్ వస్తే వదిలేసి మళ్ళీ ఇంకా ప్రయత్నిస్తూనే ఉండు. అంతేకాని అక్కడే కూర్చోకు, అక్కడే ఆగిపోకు. సో ప్రతిదే ఒక కారణం చేత జరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. దేవుడు గుర్తుపెట్టుకోండి, కారణం లేకుండా ఏది నీ జీవితంలో సుఖాన్ని పెట్టాడు, కారణం లేకుండా ఏది నీ జీవితంలో కష్టాన్ని పెట్టాడు, కారణం లేకుండా నీ జీవితంలో ఒకరిని అలో చేయడు, కారణం లేకుండా నీ జీవితంలో ఒకరి నుంచి తీసివేయడు, ఒకరిని యాడ్ చేయడు. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. దేవుడి దగ్గర ఒక రీజన్ ఉంటుందండి. మనమన్న కొన్ని పనులు రీజన్ లేకుండా చేస్తాము, సెన్స్లెస్ గా చేస్తాము, కామన్ సెన్స్ లేకుండా చేస్తాము. కానీ దేవుడు అట్లా కాదండి. ప్రతి దాని వెనకాల ఒక థియరీ ఉంది దేవుడి దగ్గర. ప్రతి దాని వెనకాల ఒక డెఫినేషన్ ఉంది, ప్రతి దాని వెనకాల ఒక నేరేషన్ ఉంది, ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది దేవుడి దగ్గర. అందుకే దేవుడు ఏ చేసినా ఒక రీజన్ ఉంటది. ఆ కష్టం పెట్టాడు ఒక రీజను, నీ లైఫ్ లోంచి ఒకరిని తీసేశాడు అది ఒక రీజను, ఒకరిని యాడ్ చేశాడు ఒక రీజను, నీకు ఆ రోగాన్ని పెట్టాడా ఒక రీజను, ఆ రోగం వల్ల నువ్వు దేవుడికి దగ్గర అవుతావని. సో నీకు బాధ పెట్టాడా ఒక రీజన్. సమస్తం ఒక కారణం చేత జరుగుతుందండి. సో మేబీ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికే ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ బాధలు పెట్టాడు. ఎందుకంటే పరలోక రాజ్యం అంతగా స్వతంత్రించుకోలేరండి, అంత తేలికగా స్వతంత్రించుకోలేరు. వితౌట్ స్ట్రగుల్, వితౌట్ హార్డ్ వర్క్, వితౌట్ తగ్గించుకునే తత్వం లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేం. వితౌట్ రైచియస్నెస్, నీకు రైచియస్నెస్, పరిశుద్ధత, నీతి లేకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. సో మనందరం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, పరలోక రాజ్యాన్ని అర్హులుగా కావాలని మనల్ని అందరినీ కూడా ఈ ప్రాసెస్ గుండా తీసుకెళ్తున్నాడు, ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపెనింగ్స్ ఫర్ ఏ రీజన్. కాబట్టి ఇప్పటి నుంచి జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నా మంచిగా అనుకోండి. చూద్దాము
సామెతలు 16వ అధ్యాయము 4వ వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను. చూసారా అండి, దేవుడట ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. సో ఒకరు దేవుణ్ణి నమ్ముకోవట్లేదంటే అది దేవుడి చిత్తమే. ఎందుకంటే ఒక సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి వాళ్ళే నమ్ముకుంటారు. సో ఒక భక్తిహీనుడు ఉన్నాడు, ఒక ధనవంతుని సృష్టించింది ఆయనే, పేదవాడిని సృష్టించింది ఆయనే. ఒక రీజన్ ఉంది దేవుడి దగ్గర. ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తము కలుగజేశాను. సో ప్రతి దానికి ఒక కారణం ఉంది. నాశన దినమునకు అపవాదిని కూడా ఎవరు అలో చేశాడు? ఇప్పుడు ఏదోం తోట హవ్వను ఆదాంని సృష్టించాడు. ఒక వాక్యం ఇచ్చాడు దేవుడు. అపవాదిని అలో చేసిందే దేవుడు. ఎందుకు వీళ్ళు పడిపోతారా? పడిపోరా? సో అపవాది అప్పుడు అద్భుతమైన శక్తితో వచ్చాడు, పడగొట్టేశాడు హవ్వని. సో ఎందుకు పడగొట్టేశాడు? దేవుడు ఎందుకు ఊకున్నాడు? ఎందుకంటే మనిషి లేవాలంటే ఒకడు పడిపోవాలి కదా. పాపంలో పడిపోతేనే కదా దేవుడు పైకి లేవట్టేది. ఆ రోజు అవ్వను ఆదాము ఆ పండు తినకపోయి ఉంటే, ఆ పాపంలో పడిపోకపోయి ఉంటే, ఈ రోజు యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చేవాడు కానే కాదు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఆనాడు ఆదాం హవ్వ ఒక పాపం చేయడం వల్ల ఇప్పుడు యేసుప్రభు వారు భూలోకానికి వచ్చి ఆ బలి త్యాగం చేయడం జరిగింది. లేకపోతే ఆయన భూలోకానికి రావడానికి అవకాశం ఉండేది కాదు. ఆయన భూలోకానికి రావడానికి ఉన్నది కాబట్టే, అది దేవుడి ప్రణాళికలో ఆయన భూలోకానికి రావాల్సి ఉన్నది కాబట్టే ఆ ఆదాం హవ్వ ఆ పండు తినాల్సి వచ్చింది. ఆ పండు తినేలాగా దేవుడు ప్రేరేపించాల్సి వచ్చింది. ఆ ప్రేరేపించే ద్వారా ఆ పడిపోవాల్సి వచ్చింది. సో చూసారండి, ఇదంతా కూడా దేవుడు నడిపిస్తున్న నాటకం అంతా కూడా. దేవుడు నడిపిస్తున్న క్రియలు. సో సమస్తం ఆయన వల్లనే జరుగుతుంది, ఆయన ద్వారానే జరుగుతుంది. అందుకే అపవాదిని కూడా పెట్టింది ఎవరు మన లైఫ్ లో? దేవుడే పెట్టాడు. ఎందుకు? నువ్వు పడిపోతావా పడిపోవా అని చూడడానికి. ఒకవేళ పడిపోయినా కూడా ఆయన లేపగలిగే శక్తి ఉన్నదని. నా మాటకు విలువిస్తాడా విలువివ్వడా అని. సో నీకు పరీక్షలు పెట్టేది ఆయనే. ఆ పరీక్షలలో నుంచి తగ్గే మార్గము చూపించేది ఆయనే. ఆ పరీక్షలను పైకి లేవనెత్తేది ఆయనే. అర్థమవుతుందా అండి? సో ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ప్రతిదానికి ఒక పరమార్థం ఉంది దేవుడి దగ్గర. సో నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు, ఆ ప్రెషర్ గా ఫీల్ కాకు. ఎందుకంటే మనము దేవుడి యొక్క ఆలోచనలను అర్థం చేసుకునే కెపాసిటీ మనకు లేదు. బ్లైండ్ గా వెళ్ళిపో. దేవుడు నిన్ను ఏ మార్గం గుండా వెళ్ళిపోతున్నాడో అలాగే వెళ్ళిపో. సో దేవుడు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు సేవ చేయని. నడిపిస్తున్నాడు, నడుస్తున్నాను, నడుస్తున్నాను. సో ఇప్పుడు నది ప్రవాహం వల్లే ఉండాలండి మనం ఎప్పుడు కూడా. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, నది ఎలా వెళ్తుందండి? ఇట్లా స్పీడ్ గా ఇలా ముందరికి వెళ్తూనే ఉంటది. నది ప్రవాహం ఎప్పుడైనా వెనుకకు చూస్తుందా అండి? చూడదు. ఆ నది ప్రవాహము వెళ్తున్నప్పుడు మధ్యలో చెట్లు పడతాయి, మీరు చూడండి. ఆ చెట్లను నెట్టుకుంటా వెళ్తుంటా ఉంటాయి. కొండలు పడతాయి, ఆ నది ప్రవాహం ఆ కొండల్ని నెట్టుకుంటూ వెళ్తుంటా ఉంటది. మధ్యలో ఏది ఆపలేదు. నది ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు ఆ సముద్రం కలిసే వరకు. అలాగే నిన్ను కూడా ఏది ఆపద్దు, ఎవరు ఆపలేరు. నువ్వు కూడా నది ప్రవాహం వల్లే ముందడికి సాగుతూనే ఉండు. ఇలా ముందడికి సాగుతూనే ఉండు. ఒకసారి వాటర్ ఫాల్‌కి వెళ్ళి చూడండి. ఆ వాటర్ ఫాల్ ఇలా జాలులాగా పడుతూనే ఉంటుంది. సాగిపోతూనే ఉంటుంది. సో ఆ నది ప్రవాహం నీళ్ళు ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగే నీ జీవితం కూడా అలా వెళ్ళిపోతూనే ఉండాలి. మధ్యలో చెట్లొచ్చినా కూడా ఆ నది ప్రవాహము నెట్టుకుంటూ పోతుంది. కొండలు వచ్చినా నది ప్రవాహం కొట్టుకుంటూ పోతుంది. అలాగే నీ జీవితంలో కష్టాలొచ్చినా, బాధలొచ్చినా, నష్టాలొచ్చినా అలా వాటిని తోసేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండు. ఆగిపోకు. సో అందుకే అపవాదిని పెట్టింది దేవుడే, ఆ కష్టాన్ని పెట్టింది దేవుడే. సో అంతిమ నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగచేసెను. ఎందుకంటే ఈ భూలోకంలో ఒక్క నీతిమంతుడు ఉన్నా కూడా రెండో రాకడ రాదండి. గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు రెండో రాకడ సమయానికి సూచన ఏంటిది? అంతిమ దినాల్లో అక్రమం బాగా విస్తరింపజేయాలి. రెండో రాకడ సమయానికి దేవుడు ఏం చేస్తాడు? నిజంగా సేవ చేసే వాళ్ళను తీసేసుకుంటాడు. అంటే ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నప్పుడే దేవుడు రాగలుగుతాడు. వాక్యము కరువైనప్పుడే దేవుడు రాగలుగుతాడు. అర్థమవుతుందండి? నాశన దినమునకు అపవాది పైకి లేస్తాడు. ఎంత అపవాది పైకి లేస్తే అప్పుడు దేవుడు కూడా అంత తొందరగా వస్తాడు. సో సమస్తము కూడా దేవుడు తన కోసం నిర్మించాడు. ఇదంతా దేవుడు చేస్తున్న నాటకం. అందుకే నీ లైఫ్ లో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గుర్తు పెట్టుకో. ఆ ప్రణాళికను ఎవరు మార్చలేము, మనం ఎవరం మార్చలేము. బ్లైండ్ గా ఆయనను ఫాలో అవుతూ వెళ్ళండి. కష్టాలు వచ్చినా ఆయన తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను తీశాడు దేవుడు. 430 సంవత్సరాల బానిసత్వం నుంచి తీసేసి వాళ్ళను అరణ్య మార్గంలో గుండా, ఎడారి మార్గంలో గుండా
తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ఇందులో ఎవరు నాతో ఉంటారు చివరి కనాను దేశం వెళ్ళే వరకు, ఆ పాలు తేనెలు దేశం వెళ్ళే వరకు ఎవరు నాతో ఉంటారు, ఎంతమంది నాతో ఉంటారు అని పరీక్షించడానికి. సో నీకు కూడా కొన్ని పరీక్షలు వస్తున్నాయి. ఆ అపవాదిని ఎందుకు అలౌ చేశాడంటే, నువ్వు దేవుల్లో నిలకడగా ఉంటావా, స్ట్రాంగ్ గా ఆయనను పట్టుకొని ఉంటావా, లేకపోతే వదిలేస్తావా అని కూడా దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. అందుకే ప్రతి దానికి ఒక థియరీ ఉంది దేవుడి దగ్గర, ప్రతి దానికి ఒక రీజన్ ఉంది, ప్రతి దానికి ఒక నేరేషన్ ఉంది, డెఫినేషన్ ఉంది దేవుడి దగ్గర. కాబట్టి నువ్వు ఏదైతే సిచ్యువేషన్ గుండా వెళ్తున్నావో, ఏదైతే సర్కమ్స్టాన్సెస్ గుండా వెళ్తున్నావో, ఏదైతే ఇరుకు గుండా, ఇబ్బంది గుండా వెళ్తున్నాడో, దేవుడే నీకు అది అలో చేశాడు అని మాత్రం మర్చిపోకు. దేవుడి చిత్తము లేకుండా ఏ అపవాది కూడా మనల్ని ముట్టలేడు. సో దేవుడు అపవాది మనల్ని ముడుతున్నాడంటే దేవుడి చిత్తము ఏమై ఉందో అని అనుకో. అలాని మనం భక్తిహీనులుగా మారొద్దు. సో ఇప్పుడు ఇప్పుడు ఉంటాడు మంచి భక్తిపరుడే, వెళ్ళి త్రాగుడనే వ్యసనానికి బానిసయ్యాడు. అది దేవుడి చిత్తమా? కాదు. మన చేతులారా మనం చేసుకోవద్దు కొన్ని. అర్థమవుతుందా అండి? ఇప్పుడు నువ్వు నీతిగా ఉంటున్నావు, నిజాయితీగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటున్నావు, పవిత్రంగా ఉంటున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, దశమ భాగాలు వేసుకుంటున్నావు, లేకపోతే ప్రార్థనలు చేసుకుంటున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. అయినా నీకు ఒక కష్టం వచ్చిందంటే దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తున్నాడని అర్థము. అంతేకాని నీ అంత నువ్వు వెళ్ళి వ్యభిచారం చేయడం, మనంత మనం వెళ్ళి దొంగతనం చేయడం, మనంత మనం వెళ్ళి అన్యాయాలు అక్రమాలు చేసి ఈ కష్టం వచ్చింది, ఇది దేవుడి చిత్తం ఏదో అని మాత్రం అనుకోవద్దు. సో నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నా కూడా కష్టాలు వస్తున్నాయా, అయితే దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. అర్థమవుతుందండి? జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే, అంతా మన మంచికే అనుకోండి. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ రీజన్, ఒక రీజన్ కోసం జరుగుతుంది. సో మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి. సో ఆది కాండము 50వ అధ్యాయం 20వ వచనంలో యోసేఫ్ స్టోరీ మనందరికి తెలుసు. అందుకే నేను మళ్ళీ అదంతా స్టోరీ తీయలేదు. సో ఆయనను ఏం చేశారు? సొంత అన్నదమ్ములే కొట్టి వేరే దేశానికి అమ్మారు. సో ఆ వేరే దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశానికి యోసేపు ఏమవుతాడు? ప్రధానమంత్రి అవుతాడు. ఒకవేళ ఆ సొంత అన్నదమ్ములే అమ్మకపోయి ఉంటే ఆయన అదే ఊర్లో గొర్రెలు కాసుకునేవాడు. సో ఆ ప్రధానమంత్రి అయ్యేవాడు కానే కాడు. సో అప్పుడు ఒక సందర్భం వచ్చింది. సో యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని, సో కీడు చేయాలని మీరు ఉద్దేశించిరి. సో మన జీవితంలో కూడా నీకెవడైనా కీడు చేయాలని, నీకెవరైనా కీడు చేయాలని అనుకుంటే నేటి దినము జరుగునట్లు, నేటి దినం అంటే మంచి రోజులు జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చూసారా అండి? నీకెవరైనా కీడు చేయాలని అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకో, అది నీకు మేలే చేస్తాడు దేవుడు. నిన్నెవరైనా అన్యాయం చేయాలనుకుంటున్నారా? అది వాళ్ళే అన్యాయం అవుతారు, కానీ నీకు న్యాయం జరుగుతుంది. నిన్ను ఎవరైనా నిందిస్తున్నారా? గుర్తుపెట్టుకో, అదే నీకు దీవెన అండి. ఒకటి నిందలే నీకు దీవెన, ఒకటి తిట్లే నీకు ఆశీర్వాదాలు, ఒకరి ఏడిపే నీకు ఎదుగుదల. అర్థమవుతుందా అండి? ఆ మైండ్ సెట్ తో ఉండాలి. సో ఇక్కడ యోసేపుకి కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు ఏం చేశాడు? యోసేపు ద్వారా బహు ప్రజలను బ్రతికించాడు. బహు ప్రజలను, లక్షల మంది జనాలను యోసేపు ద్వారా బ్రతికించాడు. సో ఆయనను కొట్టారు, ఆయనను రిజెక్ట్ చేశారు, మాకు వీడు వద్దు అన్నాడు. కానీ ప్రపంచమంతా యోసేపే కావాలి అని రాజులు, ప్రధానులు, రాజ్యాలు అన్ని కూడా యోసేపు దగ్గరకు వచ్చేసాయి. ఆయన దగ్గర అవి ఫుడ్ తీసుకోవడానికి కరువులో కూడా. సో అలా ఉంటుందండి. నీకు ఎవరైనా కీడు చేస్తున్నారు అంటే గుర్తుపెట్టుకో, ఆ కీడు వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్నారు. నిన్ను కీడు నీకేమి తాకనీయడు దేవుడు. నువ్వు తిరిగి కీడు చేయకు, నువ్వు తిరిగి అవమానపరచకు, నువ్వు తిరిగి నిందించకు. సో అప్పటి వరకు దేవుడు నీ పక్షాన్నే ఉంటాడు. సో నీ పక్షాన దేవుడు పోరాడాలంటే నువ్వు నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, యథార్థ హృదయంగా ఉండు. అప్పుడే దేవుడు ఇప్పుడు చూడండి, యోసేపుని కొట్టారు, అయినా ఆయన తిరిగి మాట్లాడలేదు. వాళ్ళ ఒక స్త్రీ పాపం చేయమని అన్నది, అయినా కూడా ఆయన పాపం చేయలేదు, పారిపోయాడు అక్కడి నుంచి. అబద్ధం వేశారు ఆయన మీద, నింద వేశారు ఆయన మీద, చెరసాలలో వేసేశారు. 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చి, ఆ బయటికి వచ్చిన తర్వాత రాజు కలను తెలియజేసి అతను ఆ రాజ్యానికే ప్రధానమంత్రి అవుతాడు. కానీ ఆయనకు ఈ ప్రాసెస్ లో, ఈ ఆశీర్వదించే ప్రాసెస్ లో దేవుడు తీసుకెళ్లాడండి. యోసేపును అష్ట కష్టాల గుండా తీసుకెళ్లాడండి. సొంత అన్నదమ్ములే కొట్టి చంపాలని చూశారు. అది ఎంత పెయిన్ఫుల్ అండి, చాలా పెయిన్ఫుల్. తల్లిదండ్రులు లేక, అన్నదమ్ములు లేక ఒంటరి వాడయ్యాడు యోసేపు. సో అక్కడ బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, మంచి అందగాడు, మంచి నీతిమంతుడు, నిజాయితీమంతుడు. తన యజమాని భార్యనే తనతోటి పాపం చేయమంటుంది, కానీ చేయడు.
ఆ పాపం చేయక అక్కడి నుంచి పారిపోతాడు. ఈ పాపం చేస్తే చెరసాలలో వేయడం కాదు, చేయట్లేదని చెరసాలలో వేసింది ఆమె. అయినా కూడా అక్కడ యథార్థంగా ఉన్నాడు. అక్కడ ఒక కళను బయలుపరిచాడు. సో అప్పటిదాకా గిఫ్ట్ లేదు. మీకు అర్థమవుతుందా? యోసేపుకి కళలకు భావం చెప్పే గిఫ్ట్ చిన్నప్పటి నుంచి లేదు. ఎప్పుడైతే ఆ చెరసాలలో వేయబడ్డాడో ఆ గిఫ్ట్ ఇచ్చేశాడు దేవుడు. ఆ గిఫ్ట్ ఇచ్చేసి ఆ గిఫ్ట్ ద్వారా బయటికి లాగాడు దేవుడు. సో చూడసారా, ఇదంతా ఒక ప్రాసెస్ లాగా జరిగింది. ఇదంతా దేవుడి ప్రణాళిక లేదా? ప్రణాళిక ఉంది. ఒకవేళ వాళ్ళ అన్నదమ్ములే కనుక కొట్టి ఆడ దేశానికి అమ్మకపోయి ఉంటే అక్కడే యోసేపు ఏమయ్యేవాడు? బహుమందికి ఆశీర్వాదకరంగా ఉండేవాడు కాదు, బహుమందిని రక్షించేవాడు కాదు. అలా యోసేపు అక్కడే ఉండి ఉంటే గొర్రెలు కాసుకునేవాడు, లేకపోతే గొడ్లను కాసుకునేవాడు. కానీ ఇప్పుడు దేశానికే ప్రధానమంత్రి అయిపోయాడు. అర్థమవుతుందా అండి? సో నీకెవరన్నా కీడు చేస్తున్నారంటే అది నీకు దేవుడు మేలుకే మారుస్తాడు. నీకు నష్టం ఎవరన్నా చేస్తున్నారంటే దేవుడు అది నీకు లాభాన్నే మారుస్తాడు. నిన్నెవరైనా కష్టపెడుతున్నారంటే, దుఃఖ పెడుతున్నారంటే దేవుడు నీకు అది ఆనందంగా మారుస్తాడు. ఎప్పుడు దాని వెనకాల ఒక ఆశీర్వాదాన్ని పెట్టాడు. అందుకే దేవుడు ఇవన్నీ తీసుకెళ్తాడు. ఇప్పుడు చూసారా అండి, ఇక్కడ యోసేపు యొక్క ఆశీర్వాదం ఏంటిది? బహు ప్రజలకు బ్రతికించే ఆశీర్వాదమైనది. బహు ప్రజలను బ్రతికించే ఆశీర్వాదము. ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన ప్రాసెస్ చూసారు కదా, జైలుకు కూడా వెళ్ళాడు. సో అలా ఉంటుందండి ప్రాసెస్. సో అందరూ నిన్ను ధిక్కరించారు అని బాధపడకు. సో దేవుడికి దగ్గరగా చేసుకునే ముందు అందరినీ వదిలేస్తారండి దేవుడు అందరినీ డిస్కనెక్ట్ చేపిస్తాడు. నిజంగా అది ప్రాసెస్. దేవుడికి దగ్గర కావాలంటే నీ బంధువులు దూరం కావాల్సిందే. కొన్ని సందర్భాల్లో నీ అన్నదమ్ములు దూరం కావాల్సిందే, నీ భార్య పిల్లలు కావాల్సిందే, నీ డబ్బుకి దూరం కావాల్సిందే. అప్పుడే నువ్వు దేవుడి దగ్గరకి తెలుసుకుంటావు. అంతేకాని అన్యున్నోడు ఈ దేవుడి దగ్గరికి రాడండి. నా అనుభవంతో చెప్తున్నా. ఈ దేవుడి దగ్గరికి అన్ని ఆస్తిపాస్తుల నుండి, సంతోషం, ఆనందం నుండి ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ దేవుడి దగ్గరికి రారు. అందుకే ఈ దేవుడి దగ్గరికి రావాలంటే ఒక శ్రమ రావాల్సిందే, ఒక పోరాటం రావాల్సిందే, ఒక కష్టం రావాల్సిందే. ఆ శ్రమ, పోరాటం, కష్టము అది మంచికా చెడుకా? మంచికే, ఈ దేవుడిని తెలుసుకోవడానికి. ఈ భూలోకానికి ప్రతి ఒక్క మానవుడు ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి తెలుసుకోవడానికే. అందుకే చాలా మందికి తెలియదు కాబట్టి, అందుకే అన్యజనులలో కూడా దేవుడు కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టి వాళ్ళకు తీసేస్తున్నాడు. అర్థమవుతుందండి? మేలుకే దేవుడు ఉద్దేశించెను. సో నిన్ను ఎవ్వరు కూడా ఏది చేయలేరు. ఇప్పుడు నీకు ఏ కష్టమైతే ఉందో, ఏ కీడైతే ఉందో, ఏ చేడైతే ఉందో దాన్ని మార్చేస్తాడండి దేవుడు. సో కాబట్టి యోసేపు లైఫ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ కూడా. సో మనందరికీ తెలుసు ఆ స్టోరీ. అందుకే నేను క్లియర్ గా చెప్పలేకపోయాను, అంటే తీయలేదు మళ్ళీ. సో కాబట్టి డోంట్ వరీ ఎనీథింగ్. ఇప్పుడు యోసెఫ్ లైఫ్ కి మంచి జరిగిందా, చెడు జరిగిందా? ఆయన జరిగినది మంచికే జరిగింది. ఆ కుట్టడం మంచిదే అయింది, ఆ అమ్మడము మంచిదే అయింది, ఆ వ్యభిచారము చేయకుండా ఆగిపోవడం మంచిదైంది, ఆ చెరసాలలో పడడం మంచిదైంది. దాని తర్వాత ఆ చెరసాలలోనప్పుడు దేవుడు ఒక గిఫ్ట్ ఇవ్వడం మంచిదైంది. ఆ గిఫ్ట్ ద్వారా అతను బయటికి రావడం మంచిదైంది. ఆ మంచిదైన తర్వాత ఆయన దాని ద్వారా ఆయన ఇజ్రాయేల్ ప్రజలందరినీ రక్షించడం జరిగింది యోసేపు ద్వారా. చూసారా అండి? దీంట్లో యోసేపుకి ఎక్కడైనా సుఖాలు ఉన్నాయండి? కష్టాలే ఉన్నాయి. కానీ ఆయన అందరికీ ఆశీర్వాదకరంగా మార్చాడు. నీ జీవితం కూడా కష్టాలున్నాయా? గుర్తుపెట్టుకో. నువ్వెంత కష్టాలు పడితే నీ దేవుడు అంతగా నిన్ను అందరికీ మాదిరిలాగా పెడతాడు, అంతగా ఆశీర్వాదకరంగా మారుతాడు. నేను ఇక్కడ కూర్చున్నానంటే దేవుడు నన్ను ఎన్ని స్థితుల గుండా తీసుకెళ్ళి ఉండొచ్చు. యూ క్యాంట్ ఇమాజిన్. నన్ను ఎన్ని పరిస్థితుల గుండా తీసుకొని వెళ్ళి ఉండొచ్చు. యూ క్యాంట్ ఇమాజిన్. నన్ను కూడా అలాంటి పరిస్థితుల గుండా తీసుకెళ్ళాడు. అందుకే అందులో నుంచే ఈ ఆశీర్వాదం బయటపడ్డదండి. అందుకే ఒకడు తిడుతున్నాడని బాధపడకు, ఒకడు చెడ్డ మాటలు అంటున్నాడని బాధపడకు, ఒకడు సహాయం చేయట్లేదని బాధపడకు. దాని వెనకాల దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఎవరి సహాయం లేకుండా చేస్తాడండి. ఎందుకంటే మనం మనుషుల మీద ఆధారపడము ఆయన చిత్తం కాదు, మనందరం ఆయన మీద ఆధారపడడం ఆయన చిత్తము. అందుకే మనం ఏం చేస్తాం? ఎవరన్నా సహాయం చేయకపోతే తిట్టుకుంటాం. వాడు కష్టాలు ఉన్నప్పుడు నేను ఈ సహాయం చేసినా, ఆ సహాయం చేసినా, కానీ నాకు ఇప్పుడు సహాయం చేయడానికి రావట్లేదు. నో 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 నో. దేవుడు చిత్తం ఉంటేనే నీ జీవితంలో ఎవరో ఒకరు సహాయం చేయగలుగుతారు. దేవుడి చిత్తము లేకపోతే, దేవుడి ప్రణాళిక లేకపోతే ఎవరు కూడా నీ జీవితంలో సహాయం చేయలేరు. ఎందుకు? నువ్వు దేవుడి మీద ఆధారపడి ఆయనే సహాయం పొందుకోవాలని. దేవుడు అరే నేనున్నాను నీకు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడే ఉన్నానని ఆయనే అంటే, నువ్వేమో మనుషుల మీద ఆధారపడుతున్నావే. అందుకే ఈ మనిషిని తీసేద్దాము,
అప్పుడే నువ్వు నా విలువేంటిదో తెలుస్తుంది. అందుకే ఈ మనుషులను దూరం చేస్తే నువ్వు నాకు దగ్గర అవుతావు. అప్పుడు నీ కళ్ళకు కట్టిన ఆ చీకటి మేఘాలు తొలగిపోతాయి అని దేవుడు కొంతమందిని దూరం చేశాడు. అందుకే చెప్తున్నా కదా, నీ జీవితంలో ఒకరికి వచ్చాడా అది నీ మంచికే. ఒకరు నిన్ను వదిలించుకొని వెళ్ళిపోయాడా అది నీ మంచికే. సో ఒకరు నిన్ను వదిలేశారా అది నీ మంచికే. ఒక నష్టం జరిగిందా అది నీ మంచికే. ఒక అనారోగ్య సమస్య ఉందా అది నీ మంచికే. ఒక శ్రమలు పోరాటాలు ఉన్నాయా అది నీ మంచికే. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా ఈ వాక్యాన్ని వింటున్నారు. ఈ రోజు మీరందరూ ఈ వాక్యం వినాలనే దేవుడు మిమ్మల్ని నన్ను అన్ని కూడా కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్ళాడు. అర్థమవుతుందా అండి? సో అన్ని మేలుకే చేస్తున్నాడు దేవుడు. సమస్తము మేలుకే జరుగుతుంది. అందుకే నీ మైండ్ సెట్ కూడా నా దేవుడికి ఇదేదో ప్రణాళిక ఉంది. అందుకే ఈ కష్టాన్ని అలో చేశాడు. అందుకే ఈ బాధను అలో చేశాడు. అందుకే ఈ శ్రమను అలో చేశాడని మనసులో అనుకో. ఏది జరిగినా, ఏది జరుగుతున్నా, ఏది జరగబోతున్నా అదంతా కూడా నా మంచికే. డిలే కూడా మన మంచికే అవుతుందండి. ఆ డిలేలో దేవుడు చాలా నేర్పిస్తాడు, సహనాన్ని ఇస్తాడు. ఆ డిలేలో మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆ డిలేలో కూడా, ఆ నిరీక్షణలో కూడా, ఆ వెయిటింగ్ పీరియడ్ లో కూడా దేవుడు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్తుంటా అంటాడు. అర్థమవుతుందా అండి? సో కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేని విషయంలో కృంగిపోకండి. 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవయను. వీఆర్ లివింగ్ ఇన్ ద క్రైస్ట్ అండి. మనము దేవుల్లో నిలబడుతున్నాము. నిన్నటి వరకు నిన్ను ఎవరు వదిలేసిపోయినా, ఎంతమంది వదిలేసిపోయినా, నీకు ఎన్ని కష్టాలున్నా ఈ రోజు నుంచి నువ్వు మళ్ళీ మొదలుపెట్టు. యు ఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. యు ఆర్ ద న్యూ క్రియేషన్. పాతవన్నీ గతించిపోయింది. తలుచుకోకు, గతాన్ని తలుచుకోకు. అయ్యో అది జరిగిందే, అయ్యో ఆ ఆస్తి పోయిందే, అయ్యో ఆ బంగారు నగలు పోయాయే, అయ్యో ఆ మొగుడు వదిలేసిపోయాడే, అయ్యో ఆ భార్య వదిలేసిపోయిందే. బాధపడకు. నువ్వు నూతన సృష్టివి. దేవుడు నువ్వు తలుచుకుంటే ఈ రోజే నీకు నూతనంగా ఆరంభించగలుగుతాడు. నూతనంగా నిన్ను మొదలు పెట్టగలుగుతాడు. నూతనంగా కొత్తగా చేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా బాధపడకు. యూఆర్ ద లివింగ్ ఇన్ ద క్రైస్ట్ అండి. గుర్తుపెట్టుకోండి, మనం క్రీస్తులో ఉన్నాము. సో బాధపడద్దు. గుర్తుపెట్టుకోండి, నీ గతంలో జరిగిన చెడు గురించి, గతంలో జరిగిన నష్టం గురించి. వీఆర్ నో బడీస్ పర్ఫెక్ట్. ఒకటండి, వీఆర్ నాట్ ఏ రైట్ డిసిషన్ మేకర్స్. మనం తీసుకుంటాము కొన్ని నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు అయితే ఏంటి? మళ్ళీ నీకు జీవితం లేదా? ఆగిపోతుందా? సో మనం తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు తప్పు కావచ్చు, కొన్నిసార్లు ఒప్పు కావచ్చు. తప్పేముంది? మనమేమి దేవుళ్ళం కాదు కదా. మనకు భవిష్యత్తులో ఇలా జరుగుతుందని మనకేమన్నా విజన్ ఉందా? భవిష్యత్తులో మనం అనుకున్నట్టుగా జరుగుతుందని ఏమన్నా ప్రణాళిక ఉందా? అందుకే మనం ఒకటి తలుస్తే దైవం ఇంకొకటి తలుస్తాడంటారు. అర్థమవుతుందా అండి? సో కాబట్టి నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు నీకెంత నష్టం జరిగినా అది నీ మంచికే. ఎంతమంది వదిలేసినా అది నీ మంచికే. ఎంతమంది తిట్టినా, ఎంతమంది విమర్శించినా అది నీ మంచికే. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వేరు. ఎందుకు? ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నిన్ను ఆత్మలో పరిపక్వత చేయడానికే, ఆ స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావడానికే. మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఎందుకు? మీ కష్టాలు అలా చేస్తున్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ప్యూరిఫై చేస్తున్నాడు, నాతో సహా. కష్టాలు పెట్టి, శ్రమలు పెట్టి, పోరాటాలు పెట్టి ఇవన్నీ కూడా ప్యూరిఫై చేస్తున్నాడు. లేకపోతే మనం వినమండి. నోరుతో చెప్తే ఎవ్వరము కూడా వినము. అది ఆ కష్టాలే వల్లనే వినగలుగుతాము. ఆ మెడలు వంచితేనే మనము ఆ తగ్గింపు తత్వం వస్తుంది. అందుకే మనము నూతన సృష్టి. గుర్తు పెట్టుకోండి. సో నీకు పాతదంతా వదిలేసేయండి. ఈ రోజు నుంచి నీ జీవితాన్ని కొత్తగా ఆలోచించండి. సో వదిలేసేయండి, జరిగిన నష్టాన్ని వదిలేసేయండి, జరుగుతున్న బాధలను వదిలేసేయండి. సో మళ్ళీ ప్రయత్నించండి. నూతనంగా మీరు అభివృద్ధి చెందండి. అర్థమవుతుందా అండి? గాడ్ ఆల్వేస్ ఓపెన్ ద న్యూ డోర్స్ అండి లైఫ్ లో ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా నూతన ద్వారాలను ఓపెన్ చేయడానికి చాలా ఇష్టపడతాడు. నువ్వు అక్కడే కూర్చున్నావు అనుకో, దేవుడు ఆ నూతన ద్వారాన్ని ఓపెన్ చేయాలి. లర్న్ ఫ్రమ్ పాస్ట్. గతంలో జరిగిన మిస్టేక్స్ గురించి ఆలోచించకుండా ఆ మిస్టేక్స్ ని నేర్పిస్తున్నాడు దేవుడు. నేర్చుకొని ఆ పాఠాలను నువ్వు నెక్స్ట్ భవిష్యత్తుకి అప్లై చేయి. జ్ఞానముతో మనము ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానముతో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానంతో మనం ఉద్యోగం చేయాలి. జ్ఞానంతో ఉండండి, భయంతో ఉండకండి ఎవరు కూడా. ఓకే పర్లేదు, ఆ రోగం వచ్చింది, ఏం చేద్దాము?
ఎలా తగ్గాలని ఆలోచించండి. అయ్యో ఎందుకు వచ్చింది, అయ్యో ఎందుకు వచ్చిందని పాతగా ఆలోచిస్తే ఎలా? సరే ఆ నష్టం వచ్చింది, తెలిసి వచ్చిందో తెలియక వచ్చిందో, జాగ్రత్తగా ఉన్నా వచ్చిందో లేకపోతే మన అజాగ్రత్త వల్ల వచ్చిందో పర్లేదు, ఆ నష్టాన్ని లాభంలాగా మార్చుకుందాం. అయ్యో ఒకప్పుడు ఆడి కారు ఉండే, ఇప్పుడు ఆల్టో కార్ వచ్చేసింది, పర్లేదు. ఆడి కారు ఉన్నప్పుడు ఆడి కారులో తిరిగావు, ఆల్టో కార్ వచ్చింది, ఆల్టో కారులో తిరుగు. మళ్ళీ నువ్వు ఆడి కారు ఎలా కొనుక్కోవాలని ఆలోచించు, ప్రయత్నించు. అంతేకాని జీవితాంతం నా ఆడి కారు పోయిందే, నా ఆడి కారు పోయిందే. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. ఓకే, పర్లేదు నష్టం వచ్చింది. సరే మళ్ళీ లాభం ఎలా రావాలి? మళ్ళీ ఆలోచించి ప్రయత్నించు. ఎందుకంటే యు ఆర్ ద న్యూ క్రియేషన్. కొత్తగా ఆలోచించు, కొత్తగా ప్రయత్నించు, కొత్తగా మొదలుపెట్టు, కొత్తగా అప్‌గ్రేడ్ కా. ఇప్పుడు సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఎలా అప్‌గ్రేడ్ అవుతున్నాయి? 2.1 వెర్షన్, 2.2 వెర్షన్. అలాగే మనం కూడా అన్ని విషయాల్లో అప్‌గ్రేడ్ కావాలి. మైండ్ సెట్‌లో కూడా అప్‌గ్రేడ్ కావాలి. అంతేగాని తలుచుకుంటూ కొంతమందైతే 20, 30 సంవత్సరాలు తలుచుకుంటూ బాధపడుకుంటూ ఇక లైఫ్ ఉండదు. వాళ్ళకి 20 సంవత్సరాలు అదే బాధ, అదే ఏడుపు. అలా బాధమన్నాడా దేవుడు? బాధపడనలేదు కదా! కాబట్టి యూ ఆర్ ద న్యూ క్రియేషన్. గుర్తుపెట్టుకో, నువ్వు కొత్త సృష్టివి దేవుడి దృష్టిలో. అదెప్పుడు? ప్రతిరోజు నువ్వు కొత్త సృష్టివే. ప్రతిరోజు. ఈరోజు సూర్యుడు కొత్తగా వచ్చాడా లేదా? ఈరోజు సూర్యుడు కొత్తగా ఉదయించాడా లేదా? అలాగే మన జీవితం కూడా అలాగే ఉంటుందండి. సో గతం గతః. గతము అయిపోయిందేదో అయిపోయింది. దాని గురించి ఆలోచించకండి. ఇదిగో కొత్త వాయను. కొత్తగా మార్చుకోండి. కొత్తగా మనసునించుకోండి. సో ఏజ్ గురించి మాట్లాడుకోకండి. అలాగే మీరు జెండర్ గురించి మాట్లాడుకోకండి. ఈ 2 లేకుండా సంపాదించుకోండి, కష్టపడండి. దేవుడు ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తాడు. సో 1 తెస్సలోనియులకు రాసిన 5వ అధ్యాయం 18వ వచనము. దేవుడేమన్నాడు? జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికే అన్నాడు కదా! సో అయితే నువ్వు ప్రతి విషయమందు థాంక్స్ చెప్పండి అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీకు సడెన్‌గా ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు రిజెక్ట్ అయ్యావు ఇంటర్వ్యూ కాల్. థాంక్స్ చెప్పు. పోయేదేముంది? దేవుడికి ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు కదా! సో అంటే నీకు దేవుడు ఉద్యోగం ఇస్తేనే నీకు దేవుడా? ఉద్యోగం ఇయ్యకపోతే నీకు దేవుడు కాదా? నీకు నార్మల్ రిపోర్ట్ ఇస్తేనే నీకు దేవుడా? ఇయ్యకపోతే నీకు దేవుడు కాదా? ఎందుకు నీకు ఆ ఉద్యోగాన్ని ఆపాడు? అక్కడ కష్టం ఉంది, అక్కడ బాధ ఉంది. ఎందుకు ఆ మ్యారేజ్ ప్రపోజల్ ఆపాడు? ఆ అమ్మాయి మంచిది కాకపోవచ్చు, ఆ అబ్బాయి మంచోడు కాకపోవచ్చు. వాళ్ళ వల్ల నువ్వు కష్టాలు పడతావు కావచ్చు. ఆ గర్భఫలము వచ్చింది, మిస్‌క్యారేజ్ అయింది. ఎందుకు మిస్‌క్యారేజ్ అయింది? ఆ అబ్బాయిలో లోపం ఉండొచ్చు. ఆ పరిపూర్ణత గల ఆహ్, పిండము కాకపోవచ్చు. వాడు బయటికొచ్చిన తర్వాత నిన్ను అష్టకష్టాలు పెడతాడు కావచ్చు. లేదా పుట్టుకతోటే లోపాలున్నాయి కావచ్చు. దేవుడు ఆ లోపలనే తీసేసాడేమో. వి నెవర్ నో. అందుకే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పాజిటివ్ జరిగినప్పుడు కాదు, నెగెటివ్ జరిగినప్పుడే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఇలాగ చేయుటకు యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుడి చిత్తము. చూసారా? దేవుడి చిత్తమట. నువ్వు అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎందుకంటే మనం అందరం కూడా ఒక మైండ్ సెట్‌తో ఉన్నాము. ఇలా జరగాలి నా జీవితం, ఇలా ఉండాలి నా జీవితం, ఇందులో సక్సెస్ ఉండాలి. కొంచెం ఫెయిల్యూర్ వచ్చినా పడిపోతాము. కొంచెం ఫెయిల్యూర్ వచ్చినా బాధపడతాము. అందుకే నీ ఫెయిల్యూర్ వెనకాల ఒక సక్సెస్ ఉందని మాత్రం మర్చిపోకు. అందుకే దేవుడు ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. నీ యొక్క అనారోగ్య సమస్యల వెనకాల దేవుడు ఒక నార్మల్ రిపోర్ట్ పెట్టాడు. అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడని తెలుసుకోవచ్చు. ఒకటి చెప్పాలండి మీకు, నేను గమనించాను. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అయ్యో షుగర్ ఎందుకొచ్చిందే, బీపీ ఎందుకొచ్చిందే అని బాధపడతారు. ఒకటి చెప్పాలండి. షుగర్, బీపీ ఉన్న వ్యాధి ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బతికారు నేను చూసిన ప్రకారం. ఎందుకంటే షుగర్ ఉంది కదా అని అన్ని చూసుకుంటా తింటారు, జాగ్రత్తగా తింటారు, టైంకి ఎక్సర్సైజ్ చేసుకుంటారు, టైంకి వాకింగ్ చేస్తారు. ఆ షుగర్ వ్యాధి వల్ల టైంకి వాళ్ళు ఏమవుతుంటారు? పడుకుంటారు, ప్రెషర్ పెట్టుకోరు, తీసుకోరు, డిసిప్లిన్ లైఫ్ వస్తది. సో చాలా మంది 30, 40 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారండి. ఆ షుగర్ వ్యాధి లేని వాళ్ళు తొందరగా చనిపోయేవాళ్ళు. తొందరగా హార్ట్ ప్రాబ్లమ్‌తో చనిపోయిన వాళ్ళని చూసాను. సడెన్ డెత్‌తో చనిపోయిన వాళ్ళని చూసాను. ఎందుకు? చూసారా? ఇప్పుడు ఆ షుగర్ వ్యాధి వచ్చి ఇంకా 30, 40 సంవత్సరాలు ఎక్కువ బతకడము ఇంపార్టెంటా? లేకపోతే మంచిదా? లేకపోతే అది రాకుండా తొందరగా చనిపోవడం మంచిదా? సో కొంతమందికి షుగర్ ఉంది. 40 సంవత్సరాల నుంచి ఉంది. అయినా దే ఆర్ బతికే ఉన్నారు. ఎందుకు? ఆళ్ళకి ఆ డిసిప్లిన్ లైఫ్ వస్తది. టైంకి మందులు వేసుకుంటారు, టైంకి అన్నం తింటారు. ఎంతో క్వాంటిటీ తినాలో అంతే క్వాంటిటీ తినాలి. ఒకటి చెప్పాలా? మనకు రోగం రాకున్నా కూడా మనం టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. ఎంత క్వాంటిటీ తినాలో అంతే నాకు ఏ రోగం లేదు గానీ పొట్ట పగిలేలాగా కూడా తినొద్దు. అర్థమవుతుందా అండి?
ఆ షుగర్ వ్యాధి వల్ల చాలా మంది జాగ్రత్తగా ఉంటారు. ఆ బీపీ వ్యాధి వల్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. వాకింగ్ చేస్తారు. అలాగే వాళ్ళకు ఆ సమస్య వల్ల వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతుంటా అంటారు. సో అర్థమవుతుందా అండి? ఆ షుగర్ వ్యాధి వచ్చడం వల్ల నీలో డిసిప్లిన్ వస్తది. సో అలా ఆలోచిస్తే నేను చాలా మందిని చూసాను. ఎన్ని సంవత్సరాల క్రితం షుగర్ వచ్చి? 40 సంవత్సరాలు. చూసారా? ఆ షుగర్ ఒకటే ఉంది. ఇంకా ఏ రోగం లేదు. సో దానివల్ల ఇంకా బ్రతికే ఉన్నారు. సో కొంతమందికి ఏ షుగర్, బీపీ లేదు. సడెన్ అటాక్‌తో చనిపోయారు. ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. ఓకే. దేవుడు అందుకే ఆ షుగర్ పెట్టి ఎక్కువ కాలం బ్రతికిస్తున్నాడా? ఆ బీపీ పెట్టేసి ఎక్కువ కాలం బ్రతికిస్తున్నాడా? ఆ థైరాయిడ్ పెట్టి ఎక్కువ కాలం బ్రతికిస్తున్నాడా? ఇవి లేనోళ్ళు యంగ్‌స్టార్స్ 25, 30 ఏళ్లోళ్ళు ఎంతమంది చనిపోలేదండి. సో అర్థమవుతుందా అండి? నీకున్న ఆ షుగర్ వ్యాధి వెనకాల కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ వ్యాధి పెట్టే నీకు దేవుడు ఈ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల ఆయుష్‌ని పెట్టాడు. అర్థమవుతుందా అండి? సో బీ పాజిటివ్ ఆల్వేస్. ఆల్వేస్ బీ పాజిటివ్. సో మనిషికి కష్టం లేకపోతే గాలిలో ఎగురుతాడండి. గాలిలో ఎగురుతాడు. సో కష్టం అనేది ఉన్నప్పుడే అణిగి-మణిగి ఉంటాడు. సో కాబట్టి ప్రతిదీ ఒక కారణం చేత జరుగుతుంది. నీలో తగ్గించడానికి. అందుకే నువ్వు థాంక్స్ చెప్పు. అయ్యో! ఒకప్పుడు నాకు ఆస్తి ఉండే, గర్వం ఉంది. అందుకే ఆస్తిని తీసేశాడు దేవుడు. అందుకే నా గర్వాన్ని తీసేయడానికి. అందుకే దేవుడు ఈ ప్రణాళిక పెట్టాడు. అందుకే దేవుడు ఈ ప్రణాళికలో నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? ఎవరికైనా అర్థమవుతుందా వాక్యం? అర్థం చేసుకోండి. మీరు కూడా నేను చెప్తుండగానే మీ గతానికి వెళ్ళిపోవాలి. ఏమేం జరిగింది నా జీవితంలో? దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడు? నన్ను ఎలా తీసుకొచ్చాడు? ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎలా తీసుకొచ్చాడు? సో మీ అందరిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఇలా కనెక్ట్ అయ్యారండి. చాలా మంది గూడా. కొంతమంది గ్రూప్‌లో ఉండి కూడా కనెక్ట్ కాలేకపోయారు. సో, ఒక ప్రాబ్లమ్ వల్ల వచ్చి కనెక్ట్ అయ్యారు. సో, చూసారా అండి? ఇలా మిమ్మల్ని కనెక్ట్ చేయడానికే, ఈ వాక్యాలు మీకు దేవుడు వినిపించడానికే ఈ గ్రూప్‌లోకి కనెక్ట్ చేపించాడు దేవుడు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? సో, అందుకే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే. అది దేవుడి చిత్తమే అనుకోండి. సో, మనసులో ప్రశాంతత వస్తది. దీర్ఘశాంతం వస్తది. సో, కాబట్టి డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో ప్రతి దానికి సమయము కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నముకు సమయం కలదు. ప్రసంగి 3:1 సో ప్రతి దానికి ఒక సమయం ఉంది. ప్రతి దానికి ఒక ప్రయత్నం ఉంది. ప్రతి దానికి ఒక కారణం కూడా ఉంటదండి దేవుడి దగ్గర. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికి వేయుటకు. సో చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. నీ కష్టానికి ఒక కారణం ఉంది. నీ బాధకు ఒక కారణం ఉంది. నీ బాధకు ఒక అర్థం ఉంది. సో అది అన్ని కూడా పర్మనెంట్ కాదండి. నీకున్న కష్టం పర్మనెంట్ కాదు. నీకున్న బాధ పర్మనెంట్ కాదు. సో ప్రతిది కూడా దేవుడు తీసేస్తాడు. తగిన సమయాన్ని చూసుకుంటాడు. అందుకే ప్రతిదానికి ఒక సమయం ఉంది. నువ్వు ఇదేగా నా జీవితము ఇలాగే ఉంటదని మాత్రం నువ్వు డిసైడ్ అయిపోకు. ఇలాగే ఉంటదని మాత్రం నువ్వు డిసైడ్ కాకు. మారుస్తాడు. ప్రతిదానికి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ప్రతిదానికి సమయం కలదు. నీ కష్టాన్ని తీసేయడానికి ఒక సమయం ఉంది. నీ బాధను తీసివేయడానికి సమయం ఉంది. నీకు నార్మల్ రిపోర్ట్ రావడానికి ఒక సమయం ఉంది. నీ భర్త బాధ నుంచి, నీ భార్య బాధ నుంచి విడుదల కలగడానికి ఒక సమయం పెట్టుకుంటాడండి దేవుడు కూడా. దేవుడు కూడా కొన్ని సమయాలలో కొన్ని సమయం పెట్టుకుంటాడు. ఆ సమయం వరకు వదలండి. ఇప్పుడు ఈ రోజు నేను విత్తనం విత్తాను భూమిలో. అది ఈ రోజే నేను పంట కోసుకోగలుగుతానా? టైం తీసుకుంటది. ఈ రోజే నాకు ఫ్రూట్స్ వస్తాయండి. మామిడికాయ పెట్టాను. టైం పడుతది. 5 సంవత్సరాలు పడుతది. ఒక దానికి దేవుడు టైం పెడతాడు. జామకాయలు రావడానికి ఒక సమయము. అండ్ ఆపిల్స్ రావడానికి ఒక సమయము. టమాటాలు పెట్టండి ఇప్పుడు 45 డేస్‌లో వస్తాయి. అదే మామిడి చెట్టు పెట్టామనుకోండి 5 ఇయర్స్ పడతాయి. సో ప్రతిదానికి అలా ఒక సమయాన్ని పెట్టాడు దేవుడు. నాటిన దాన్ని పెరికి వేయడానికి, రాళ్లను పారివేయటానికి, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు. కౌగిలించుట అంటే నేను ఎవరిని దగ్గర చేయాలో, ఎవరిని దూరం చేయాలో దానికి ఒక సమయం ఉంది. కొంతమంది దూరం అవుతారు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ దగ్గరవుతారు. కొంతమంది 10 సంవత్సరాల నుంచి కలిసి ఉంటారు. తర్వాత దూరం అవుతారు. ఇదంతా కూడా దేవుడే మారుస్తున్నాడు అందరినీ. నీ లైఫ్ లో కొన్ని దగ్గర పెడతాడు, ఆయన్నే మళ్ళీ దూరం చేస్తాడు. చెప్తున్నా కదా, గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే, ఆ మందు రాసువాడు ఆయనే, ఆ మందు తగ్గించువాడు ఆయనే. సో కాబట్టి వెతుకుట పోగొట్టుకుటకు, దాచుకున్నటకు, పారవేయటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు. సో అన్ని దానికి ఒక సమయం ఉందండి. సో కాబట్టి వర్రీ కాకండి. ఆ మనసులో నుంచి ఆ ప్రెషర్ ని తీసేయండి. ఆ మనసులో నుంచి ఆ స్ట్రెస్ ని తీసివేయండి. ఆ మనసులో నుంచి ఆ యొక్క భారాన్ని తీసేసుకోండి. డెలివరెన్స్ రావాలండి.
ఒకరు నన్ను తిట్టాడు 10 సంవత్సరాలు అవుతుంది, డెలివరెన్స్ రావాలి అది, లేకపోతే నువ్వు సుఖంగా ఉండలేవు. ఆ బాధ నుంచి డెలివరెన్స్ రావాలి, ఆ కష్టం నుంచి డెలివరెన్స్ రావాలి. ప్రతి దానికి దేవుడు ఒక సమయం పెట్టాడు. నీ ఆశీర్వాదానికి కూడా ఒక సమయం పెట్టాడండి దేవుడు. నీ యొక్క ఆశీర్వదించడానికి కూడా సమయం పెట్టాడు. అందుకే దేవుడు నడిపిస్తున్నాడు. ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడే వారికి తమ కష్టం వల్ల వచ్చిన లాభమేమి. సో కష్టానికి ఒక సమయము. సో ఈ రోజు కష్టపడగానే ఈ రోజే మనం రుచి చూడలేమండి. కొన్ని సందర్భాల్లో టైం పడుతుంది నీ కష్టానికి రిజల్ట్ రావడానికి. సో సమాధానం పరచడానికి ఒక సమయం, ప్రేమించడానికి, ద్వేషించడానికి. అందుకే దేవుడు కొందరిని నీకు దగ్గర చేస్తాడు, కొందరిని దూరం చేస్తాడు. అంతా కూడా అది ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. అందుకే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచిగా అనుకో, అన్ని నీకు మంచిగా జరుగుతుంది. సో కష్టపడే వారికి తమ కష్టం వలన వచ్చిన లాభం ఏమి. సో ఇవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత మనం ఆత్మలో ఎదుగుతాము, ఆత్మీయంగా ఎదుగుతాము. కాబట్టి మనందరం కూడా ఇంకా పాజిటివ్ ఎనర్జీతో వెళ్దాం. నాజరుడైన యేసయ్య ఈరోజు బోధించిన వాక్యం ద్వారా మా అందరిలో కూడా ఆత్మీయ సావాసాన్ని పెంచినందుకు, ఆత్మీయ బలాన్ని మాకు పెంచినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావం యుగయుగముల వరకు కలుగును గాక. ఆమేన్. 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 ప్రైజ్